తెలుగుదేశం పార్టీకి ఇంకో షాక్ తగలనుందా? పార్టీకి ఆశాకిరణంగా భావిస్తున్న టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైకిల్ దిగిపోనున్నారా? పార్టీకి ఎదుగు పొదుగు లేకపోవడంతో బలమైన వేదిక అయిన బీజేపీలో చేరనున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఏకంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ద్వారా రేవంత్ బీజేపీ ఎంట్రీ ఉండనున్నట్లు సమాచారం. తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ నెల 7వ తేదీ హైదరాబాద్కు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఆయనతో భేటీ అయ్యేందుకు ఉత్సాహం చూపుతున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే మే నెలలో అమిత్ షా 3 రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్లకు చెందిన నేతలు పలువురు ఆయన సమక్షంలో బీజేపీలో చేరుతారని ప్రచారం జోరుగా సాగుతోంది. అదే సమయంలో రేవంత్ రెడ్డి కూడా కాషాయ కండువా కప్పుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ మేరకు ఆయన ఇప్పటికే ఆ పార్టీ నేతలకు సంకేతాలు పంపినట్లు ప్రచారం జరుగుతోంది. వివిధ వర్గాల సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డి రాక కోసం మంత్రాంగం చేసింది బీజేపీ సీనియర్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి. టీడీపీలో ఉన్నప్పుడు ఉప్పు నిప్పు అన్నట్లుగా ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో రాజకీయ పరిణామాల రీత్యా సఖ్యత కుదిరి రేవంత్ ఎంట్రీకి మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు. డోంట్ ఫర్గెట్, షేర్ అండ్ లైక్. Thank you.